సరదా అయితే లలితకి ఫోన్ చేస్తూ ఉంటుంది. లలితకి ఫోన్ చేసి మేము నల్లపూసల తంతు రేపు జరపబోతున్నాం, మీరు ఖచ్చితంగా రావాలి అనైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా ఆ విషయం చెప్పేసరికి లలిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మిథున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అన్నయ్య గారు ఒప్పుకున్నారా వదిన అని అనేసరికి అన్నయ్య దేవ అందరూ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. రేపు నల్లపూసల తంతు అందరం ఇష్టపూర్వకంగానే చేస్తున్నాం అని చెప్పేసి అనేసరికి లలిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, నా మనవరాలికి ఆ పరమేశ్వరుని దయ వల్ల నల్లపూసల తంతు జరుగుతుంది, అది చాలు నాకు అని వాళ్ళ నాన్నమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదంతా విన్న మిథున వాళ్ళ అన్నయ్య వదిన అయితే చాలా కంపరంగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా నా కూతురికి నల్లపూసల తంతు జరుగుతుంది, అది నిజంగా దేవుడి నిర్ణయమే. ఎందుకంటే నేను నల్లపూసల తంతు గురించి అడగడానికి వెళ్ళినప్పుడు అన్నయ్య దేవ వీళ్ళెవ్వరూ ఒప్పుకోలేదు, పెద్ద తగువే అయ్యింది. అలాంటిది అన్నయ్య గారు ఒప్పుకున్నారు, అయినా అన్నయ్య కన్నా ముఖ్యంగా దేవ కూడా ఒప్పుకున్నాడు, అది చాలు నాకు అని చెప్పేసి మిథున వాళ్ళ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా అత్తయ్య నాకు ఇది చాలా మంచి విషయమే అనేది అంటూ ఉంటుంది. శాశ్వతంగా నాకు ఇంటి కోడలుగా గౌరవం దక్కబోతుంది అని చెప్పేసి మిథున అయితే శారదని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ మూమెంట్ చాలా హ్యాపీ మా అత్తయ్య నాకు అనేది అంటూ ఉంటుంది. నీకే కాదమ్మా, మాకు కూడా ఎంత మంచి లక్షణాలు ఉన్న కోడలు మా ఇంటికి కాకుండా బయటకు వదులుకుంటామా, అందుకే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, నీకన్నా నాకు ఇంకా ఆనందంగా ఉంది అని శారద అయితే మిథునతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి మిథున అయితే నిజంగా అత్తయ్య మామయ్య ఒప్పుకోరు అనుకున్నాను, మీరు సాధించారు అని చెప్పేసి అయితే అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున శారద. ఇక మిథున వల్ల నాన్నమ్మ అయితే నిజంగా దేవాను వాళ్ళ నాన్న ఒప్పుకోవడం చాలా మంచి విషయం. శంకరుడు ఉన్నాడు కాబట్టి మిథునకి ఎంత మంచి జరుగుతుంది, ఆ దేవుడు విధించిన బంధం కాబట్టి అంతా ఆయన చూసుకుంటున్నాడు అనేది వాళ్ళ నాన్నమ్మ అనుకుంటూ ఉంటుంది. నిజమే అత్తయ్య, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారు ఎంత గొడవ చేశారో, దేవ ఎంత రచ్చ చేశాడో, అలాంటి ఇప్పుడు నల్లపూసల తంతుకు ఒప్పుకున్నారంటే నిజంగా ఆ దేవుడు ఉన్నాడు అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లలిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళైతే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు, వీళ్ళెందుకు ఎంత సంబరపడుతున్నారు అని అయితే ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఇక లలిత వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, మిథునకి మంచి జరుగుతుంది అని.